నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. నేనిప్పుడు చదవబోయే కథ పేరు నీలిమందు నిగనిగలు. రచన మాలాకుమార్ గారు. పొద్దున్నే గట్టిగా అరుపులు వినిపిస్తుంటే వంటింట్లోంచి బయటకొచ్చాను. డాడీ, నా బనియన్ ఎందుకు వేసుకున్నావు? నేనెక్కడ్రా వేసుకున్నాను? నేను నా బనియన్ నువ్వు వేసుకున్నావు అనుకుంటున్నాను. ఏమి కాదు, నువ్వే నా వేసుకుంటావు. సాక్స్ మీద పీ అని కుట్టించుకుని కూడా నా సాక్స్ వేసుకుని లూజ్ చేస్తావు. నువ్వే కదరా నా చెప్పులు వేసుకుంటావు. మొన్న నా బెల్ట్ కూడా యూఎస్కి వేసుకెళ్ళావు. వెతికి కొత్తది కొనుక్కున్నాను. ఎందుకు వెతికావు? మమ్మీ కంప్యూటర్ నేర్చుకుంది కదా, మెయిల్ ఇప్పిస్తే చెప్పేవాడిని నా దగ్గరే ఉందని. ఆ కంప్యూటర్ నేర్చుకునే ఇంటిని పట్టించుకోవట్లేదు మీ మమ్మీ. హతోష్మి, అరగంట నుంచి హోరాహోరీగా సాగుతున్న తండ్రి కొడుకుల సంవాదం నా మీదకే తిరిగింది. మామూలు బహుత్ గంభీర్ హోరయే. ఇక్కడుంటే నాకే ఎసరు వచ్చేట్లుగా ఉంది. ఎవ్వరికి చెప్పా పెట్టకుండా గుడికి చెక్కేశాను. గుడిలో దేవుణ్ణి చూస్తూ దిక్కులు చూస్తూ అరగంట గడిపి ఇంటికొచ్చాను. అమ్మయ్య, 2 కార్లు లేవు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారద ఇల్లు ఉడుస్తోంది. శారద, సార్ వాళ్ళ బనియన్లన్నీ ఏమైపోయాయి అడిగాను. వెనకకి రండమ్మా అని వెనకకి తీసుకెళ్ళింది. అక్కడ పనమ్మయ్య బాలమ్మ దీక్షగా బకెట్ నీళ్ళలో బ్లూ కలుపుతోంది. పక్కన బనియన్లు గుట్టగా ఉన్నాయి. ఏంటి, ఇన్ని ఉతకలేదా? ఆశ్చర్యంగా అడిగాను బాలమ్మను. ఎప్పటివప్పుడే ఉతికానమ్మా, కానీ అన్నిటికీ ఒకేసారి బ్లూ పెడదామని ఉంచానమ్మా అంది. బాగుంది సంబడం. అమ్మా, మాలా. దేవుడా, ఇప్పుడేమైంది? రోజు వీళ్ళిద్దరి పోట్లాటలతో చచ్చిపోతున్నాను. ఈ గావుకేకలు ఎందుకు అని చూద్దునుగా. 2 చేతుల్లో బనియన్లు, వాటి అందము వర్ణించలేంది. ఒకటి సగము బ్లూ సగము బ్రౌన్, ఇంకొకటి బ్లూ బ్రౌన్ వైట్ మచ్చలతో అక్కడక్కడ సరిగ్గా అంటని నీలిమందు ముద్దల నిగనిగలతో మెరిసిపోతున్నాయి. చూడు బ్లూ ఎలా పెట్టించావో, కోరస్గా వాళ్ళ చేతిలోని బనియను చూపిస్తూ అన్నారు. ఒక్క క్షణం వాళ్ళిద్దరి ఐకమత్యానికి ముచ్చటపడ్డా. చక్కగా లిక్విడ్ బ్లూ దొరుకుతుందంటే వినకుండా మీరెప్పటిదో బాబా జమానా నాటి బ్లూ డబ్బాలు క్యాంటీన్ నుంచి తెస్తారు, మరి అది ఇట్లాగే ముద్దలు ముద్దలుగా కలుస్తుంది అనేసి వాళ్ళ మాటలు వినకుండా గుడి మూసేస్తారంటూ వెళ్ళిపోయాను. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతికారుడు చెప్పింది పాటిస్తూ.